హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనీ మధు వ్లాగ్స్. సో ఈ వ్లాగ్ ఏంటి అంటే మా హస్బెండ్ బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా అయ్యాయి అనేది. బాబా హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు గ్లింప్స్ చూసారు కదా, ఎలా ఉందో చెప్పండి కామెంట్ చేసి. సో ఇది మా హస్బెండ్ బర్త్డే నైట్ అరౌండ్ 10:30 అలా స్టార్ట్ చేసాము. సో ఇక నైట్ 12 అవుతుందా కాదా అనుకుంటానే చేసాము. బట్ 12 బిఫోరే అయిపోయింది అంతా డెకరేషన్ అంతా. ఇంకా టైం కూడా మిగిలింది ఆ రోజైతే. సో డెకరేషన్ ఎలా ఉందో చెప్పండి. అండ్ కేక్ దాంట్లో వేఫర్స్ అవన్నీ ఉండడం వల్ల కేక్ అనేది ఇలా ట్రయాంగిల్ షేప్లో ప్యాక్ చేసి ఇచ్చాడు. వేఫర్స్, కిట్ క్యాట్స్ అవన్నీ యాడ్ చేశారు కదా, అది హైట్ ఉండడం వల్ల అలా ప్యాక్ చేశారు. ఇది మా హస్బెండ్కి నేను కస్టమైజ్ చేయించిన కేక్. ముందు చూసారు కదా ఎలా కంప్లీట్గా అయిపోయిందో డెకరేషన్. సో దానికి ఈ ప్రిపరేషన్స్ ఇవన్నీ అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇలా చేస్తా అని. ఆన్ ద స్పాట్లో లైక్ ఏం చేయాలి అని థింక్ చేస్తుంటే సో ఇక నాకు పిక్స్ తీసి ఇక ఆ డేనే వచ్చేసాయి అన్నీ. అసలు ఎలా అవుతుందో ఏందో అని అన్నట్టు ఉండే నాకైతే. మా కజిన్స్ చాలా హెల్ప్ చేస్తున్నారు నాకైతే. చెప్పాలంటే ఆల్మోస్ట్ చేసింది వాళ్ళే, జస్ట్ థాట్స్ మాత్రమే నావి. సో ఫైనల్గా డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో చూసేయండి ఫైనల్ డెకార్ ఎలా వచ్చేసిందో. సో ఇంకా చాలా టైం ఉంది కదా అని చెప్పి ఇక నేను కొన్ని పిక్స్ అండ్ వీడియోస్ తీసుకున్నాను. ఇంకా కేక్ ఒకటి బ్యాలెన్సింగ్ ఉంది కదా, సో ఆ కేక్ కూడా తీసుకొచ్చి పెట్టేశాను. ఇంకా మా హస్బెండ్ పడుకున్నాడు. ఈవెన్ తనకు అసలు ఏవీ తెలియదు, జస్ట్ ఒక హింట్ వెళ్ళింది తనకి అంతే. అసలు లేవట్లేదు, చూడండి ఎంత పిలిచినా అసలు లేవట్లేదు. బాబా హ్యాపీ బర్త్డే, బాబా హ్యాపీ బర్త్డే. సో అసలు ఎక్స్పెక్ట్ చేయలేము, కజిన్స్ మా కిరణ్ కూడా అందరూ వస్తారని చెప్పి. బట్ చాలా థ్రిల్గా ఫీల్ అయ్యాడు. ఐఎమ్ సో హ్యాపీ. నేను కూడా అసలు ఎక్కడ హింట్ తెలుస్తుందా అనుకునే ఉన్నాను, బట్ అంతలా ఎక్స్పెక్ట్ చేయలే. లైక్ నెక్స్ట్ డే నార్మల్ కేక్ కటింగ్ అలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాడు. బట్ ఐఎమ్ ఆల్సో సో హ్యాపీ. బర్త్డే టు సో ఇందులో ఒకటి మర్చిపోయాము, లైక్ 2 గన్స్ కూడా తీసుకున్నాము. బట్ ఆ గన్లో బ్యాటరీ మర్చిపోయారని చెప్పి ఇక మిడ్ నైట్ ఇక ఏం చేయలేం కదా, ఆ గన్స్ అలానే పెట్టేసి ఇక మా యానివర్సరీ రోజు ఇక పెళ్లి చేయాలి అని అనుకున్నాం. యాక్చువల్గా 1 మంత్ ముందే చేయించింది, కాకపోతే ఇక ఆయన కాగలే తీసుకున్నది. బర్త్డే మాదైతే ఇక వీడియోలు చూడు, ఫోటోలు చూడు ఎట్లా దిగుతుందో. సో ఇక బర్త్డే సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. ఇక మా హస్బెండ్ ఏవో స్టిల్ ట్రై చేస్తున్నాడు, తెచ్చిన ఫాయిల్ దాంతో.
ఇక బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇలా కంప్లీట్ అయ్యాయి. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ మై వీడియో అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. సో బర్త్డేకి ఎక్కడికి వెళ్ళామో ఏంటో అనేది నెక్స్ట్ బ్లాగ్లో అప్లోడ్ చేస్తాను. బాయ్.